నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు మానవతను చాటుకున్న దాతలు వలస కూలీలకు భోజన ప్యాకెట్లు అందజేత మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం పల్సర్ ట్రాలీ ఢీ ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ జనగాం సూర్యాపేట ప్రధాన రహదారిపై ఆందోళన ఎస్ఆర్ నగర్ పోలీసుల ఔదార్యం అర్ధరాత్రి వేళ గర్భవతిని ఆసుపత్రికి తరలించిన వైనం బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు హైదరాబాద్ లోని 2 పోలీస్ స్టేషన్లకు తరలింపు ఇక డీటెయిల్ చూస్తే రైతులకు పట్టాదారులకు రైతు బంధు ఇస్తున్నారని తమ పరిస్థితి ఏమిటని కూలీలు వాపోతున్నారు. నెలకు 6 కిలోల బియ్యం ఇస్తే తమ కడుపులు నిండుతాయంటూ నిలదీస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమకు సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకేమో సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు ఎకరానికి. మాకేమో చేసుకున్న రోజులకి 4 రోజులే 4 రూపాయలు. ఆ తర్వాత మాకేమీ లేదు. మళ్ళీ బయట పోతే రూపాయి ఆదాయం లేదు. ఏం దీన్ని బతకాలి? మాకు కూడా కొంచెం సహాయం చేయాలి సారు. ఎవరు కేసీఆర్ సారు. మాకు నాట్ల మీదనే పని ఉంటుంది, ఉత్తప్పుడు ఏం ఉండదు. మేమేం చేసుకొని బతకాలి? మేము ఎట్లా బతకాలి? ఆసాంల కంటే నష్టపరిహారం, ఆ పరిహారం, ఈ పరిహారం అన్నీ ఇస్తున్నావు. మాకేది లేదు. ఏమన్నా అంటే 6 కిలోల బియ్యం ఒకటే ఇస్తున్నావు. మాకేది లేదు. మేము ఎట్లా బతకాలి? పనులేమో ఇట్లున్నాయి. నాట్లు వేస్తే మళ్ళీ నాట్లకే బయటకు వెళ్తున్నాము. ఆ నాట్లకు కూడా 300 కూలి, 350 కూలి. మాకేం సరిపోతాయి? పిల్లజల్ల ఉన్న వాళ్ళము. అయ్యా కేసీఆర్ సారు మమ్మల్ని ఆదుకోవాలి కానీ నువ్వు రైతులని ఆదుకుంటున్నావు. మరి మేమేం కావాలి? మేము ఎట్లా బతకాలి? వాళ్ళకి అన్నీ ఇస్తున్నావు. నష్టపరిహారం ఇస్తున్నాము. పెట్టుబడికి 4,000 ఇస్తున్నావు. మాకేమో పని చేస్తేనే కూలి, లేకపోతే లేదు. ఇంటికానే ఉంటున్నాం మేము. మేము ఎట్లా బతకాలి? నాట్లు వేస్తే మళ్ళీ నాట్లకే రాబడుతుంది. మేము ఎట్లా? మేము వేయంది నాటు, వాళ్ళకి నాటు పడతలేదు. ఆ నాటుకు వస్తే కూడా 300, 350 ఇంతకంటే ఎక్కువ ఇస్తలేరు. మాకు పిల్లజల్ల ఉన్న వాళ్ళు ఎట్లా బతకాలి? నువ్వు ఇస్తావు 6 కిలోల బియ్యం. 6 కిలోల బియ్యం నెల తింటామా మేము? వరంగల్ పట్టణానికి చెందిన దాతలు మానవతను చాటుకున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో రైలు కోసం ఎదురుచూస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు భోజనం ప్యాకెట్లు అందజేశారు. దాదాపు 150 మందికి వీటిని పోలీసులు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ తూర్పు ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్, ఎస్ఐ రామారావు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. దొరకరా దొరకరా
ధాన్యం కొనుగోలు చేయాలని జనగామ జిల్లా దేవరపుల మండలం సింగరాజుపల్లి రైతులు డిమాండ్ చేశారు. జనగాం సూర్యాపేట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. మొలక వచ్చిన వరి బస్తాలను రోడ్డు మధ్యలో వేసి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ సంఘం జిల్లా నాయకులు రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని ఆరోపించారు. మిల్లర్లు సైతం రైతులను వంచిస్తున్నారని ఆరోపించారు. తహసీల్దార్లకు తమ గోడు చెప్పుకున్నామని అయినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. తక్షణమే ఆర్టీఓ గారు వచ్చి తక్షణమే కొనుగోలు చేయాలి. రావాలి ఆర్టీఓ గారు తక్షణమే కొనుగోలు కేంద్రానికి రావాలి. తక్షణమే కొనుగోలు కేంద్రానికి ఆర్టీఓ గారు తక్షణమే ఆర్టీఓ గారు కొనుగోలు కేంద్రానికి. ఈ రోజు దేవరపుల మండలంలో అనేక దిక్కులలో ఇలాంటి నానిన ధాన్యం ఉన్నది. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఎవరు కొనుగోలు నిర్లక్ష్యం వల్ల ఈరోజు రైతుల ధాన్యం ఇప్పటి వరకు కూడా ఆగిన పరిస్థితి ఉంది. అయినా ఈరోజు మిల్లర్లు జనగామ మిల్లర్లు కావచ్చు, ఈ మధ్యకాలంలో జనగామ మిల్లర్ల దగ్గర అన్ని గోదాములు నిండినాయి అనే పేరుతో ఈ జిల్లా కలెక్టరు సూర్యాపేట జిల్లాకు బదలాయించిన పద్ధతిలో కూడా ఈరోజు సూర్యాపేట జిల్లాకు సంబంధించిన మిల్లర్లు ఒక బస్తాకు 40 కిలోల బస్తాకు 5 కిలోల చొప్పున కట్ చేసి ఇప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 3 రోజుల నుంచి అదే పద్ధతిలో తిరుమలగిరిలో జరుగుతూ ఉంది. ఈ దేవరపుల సెంటర్లో కోఆపరేటివ్ సొసైటీ 8 సెంటర్లో కొనుగోలు చేస్తూ ఉంది. ఈ 8 సెంటర్లలో కోఆపరేటివ్ కొనుగోలు చేసే కేంద్రాలలోనే ఇప్పటి ధాన్యం నిలువబడి ఉన్నది. అదే ఐకేపీకి సెంటర్లలో కొనుగోలు కేంద్రాలలో ఒడ్లు అయిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకు కారణం అంటే ఇక్కడ ఐకేపీకి కోఆపరేటివ్కి చాలా తేడాలు ఉన్నాయి. కోఆపరేటివ్ వాళ్ళు రాజకీయంతో నడుపుతూ ఉన్నారు. ఐకేపీ వాళ్ళు రైతాంగం మంచిగా బాగా ఉండాలనే కోసం నడుపుతున్న కేంద్రాలలో ఒడ్లు అయిపోయిన పరిస్థితి ఈ మండలంలో. కనీసానికి ఎవరైనా అధికారులు చూస్తూ ఉంటే మేము చూపిస్తాం. ఇప్పుడు గ్రామాలల్లో అది జరుగుతూ ఉంది. ఇంకోటి ఐకేపీ కోఆపరేటివ్ సెంటర్లలో కనీసానికి ఈ సీక్రెట్ ఒడ్ల పేరుతో అనేక ఒడ్లు కటింగ్ జరుగుతూ ఉంది. దాన్ని ఎన్ని రోజుల నుంచి వెళ్ళి కూడా మేము రైతుల పక్షాన స్థానిక తహసీల్దార్ గారికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోయినా కూడా ఇప్పటి వరకు కూడా అమలు జరగలేదు. ఈరోజు నిర్మల కావచ్చు, ఇది సింగరాజుపల్లి కావచ్చు, చిన్నమాడూరు కావచ్చు, ఈ రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రంలో 40 కిలోలకు 5 కిలోలు కట్ అయితే 15 కిలోల ఒడ్లకే డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. ఇది దుర్మార్గం. అందుకే ఎంబడే తన ఆర్టీఓ గారు కలెక్టర్ చొరవతో వాళ్లకు రికవరీ చేయించాలనేది రైతుల పక్షాన మేము కోరనవుతా ఉంది. అందుకోసమే ఈరోజు ఈ సింగరాజుపల్లి రాస్తారోకో జరిగింది. తక్షణమే ఆర్టీఓ గారు వచ్చి ఈ ప్రాంతం అంతా పరిశోధించి రైతులకు న్యాయం చేకూర్చాలని కోరుతా ఉన్నాం. ఈరోజు రైతుల ఐక్యత వర్ధిల్లాలి. రైతుల ఐక్యత వర్ధిల్లాలి. తడిసిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యాన్ని తక్షణమే ఆర్టీఓ గారు వచ్చి తక్షణమే కొనుగోలు చేయాలి. రావాలి ఆర్టీఓ గారు తక్షణమే కొనుగోలు కేంద్రానికి రావాలి. తక్షణమే కొనుగోలు కేంద్రానికి ఆర్టీఓ గారు తక్షణమే ఆర్టీఓ గారు కొనుగోలు కేంద్రానికి. ఈ రోజు దేవరపుల మండలంలో అనేక మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. డోర్నకల్ వద్ద పల్సర్ బండిని ట్రాలీ ఢీకొట్టింది. దీంతో పల్సర్ రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. వాహనదారుడు కాలుకు గాయమైంది. దీంతో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణలో ఉంది. ఎట్లా జరిగింది అసలు? బాగా స్పీడ్ ఓవర్ స్పీడ్
స్కూటర్ ఏది సింగిల్ పోతున్నా 35-40 స్పీడ్ లో పోతున్నా వచ్చి డైరెక్ట్ వేసి ఎవరు బండి అయినా తెలుసా టాటా వేసి కూడా నాకు తెలియదన్నా ఎట్లా పోయింది అన్న అక్కడ బంకు దగ్గర మెయిన్ బజార్ ఉంది కదా మన బంకు దాని తర్వాత బంకు బజార్ అవతలనే కారు క్రాస్ చేసుకుని వచ్చాడు కారు వెనకాల తీసుకుని పోతుంది బండి కూడా కారు వెనకాల తీసుకుని పోతుండు వీడు ఎంత స్పీడ్ పోతుంది నేను కారు నుంచి వెళ్ళిపోతుందని కారు ఏం కాగబెట్టిండు ఏదైనా కాగబెట్టగా నేను పోతున్నా నేను వస్తుంది కదా నన్ను క్రాస్ చేసి గుట్టలు నీళ్ళు కదా ఆ గుట్టలు నీళ్ళు వెళ్ళి బర్ర కోసుకుపోసరికి నేను బండి వెళ్ళిపోతాను నీళ్ళు పడ్డాయి నేను ఏం కాగబెట్టాక నన్ను మళ్ళీ క్రాస్ చేసుకుని వచ్చి మన శివర్ బంకు ఆ బంకులో పోతాడు అన్న ఇక్కడ కాగబెట్టింది ఎవరన్నా అన్నారు అన్న నేనే అన్న ఎందుకు పెట్టేవాడు నువ్వు పోతుంటే నీళ్ళు బండి పోతా నీళ్ళు పడ్డాయని కాగబెట్టినా అన్న సరే అంటే ఓకే బాబాయ్ అన్నాడు సరే ఓకే బాబాయ్ వెళ్ళక మనం ఏం చేస్తాం అని చెప్పేసి ఇక నేను ఈ శివర్ బంకులో నేను పిట్టలు కొట్టుకున్నా. రంగారెడ్డి జిల్లా ఐదర్ షాకోట్ శ్మశాన వాటికలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. ఐదర్ షాకోట్ మూసి ఒడ్డున ఉన్న శ్మశాన వాటిక బండరాళ్లపై సుమారు 40 సంవత్సరాల వయసున్న మహిళ శవం లభించింది. అయితే కాలం గడిచిన కారణంగా దుర్వాసన వస్తుంది. ఈ సమాచారం అందుకున్న నాసింగి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణలో ఉంది. తిప్పి చూడు అమిత్ బాబు ఇట్లా అమిత్ ఒకసారి తిప్పి చూడండి బాడీ అక్కడ 80 కన్నా ఆర్డర్ చూసాం కదా మనం ఏదైనా పట్టుకోలేము చూసాం కదా ఇంకా కవర్తో పట్టుకొని అంతా వేసేద్దాం మన ఎస్ఆర్ నగర్ పోలీసులు మరోసారి మానవతను చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతూ అర్ధరాత్రి సమయంలో బోరబండలోని బస్ స్టాప్కు వచ్చింది. దీనిని గమనించిన పోలీసులు ఆమెను తమ వ్యాన్లో నీలఫోర్ ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ సాయి ప్రసాద్, హోంగార్డ్ శ్రవణ్ ఆమెకు చేయూతనిచ్చారు. गाड़ी पे चलेंगे नीले पर डायरेक्ट मैं आ रहा हूँ चलो गाड़ी लेकर ఇక బ్లాక్ ఫంగస్ కు వాడే ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న 2 ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ జోన్ బృందం వలపన్ని ఈ 2 ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 9 మంది నిందితుల్ని ఎస్ఆర్ నగర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. వీరి వద్ద నుంచి బ్లాక్ ఫంగస్ వాడే 7,400 రూపాయల విలువైన ఇంజెక్షన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని శ్రీకాంత్, శశికుమార్, నిరంజన్, సురేష్, అలిముద్దీన్ గా గుర్తించారు. ఇక రెండో గ్యాంగ్ లో బాలస్వామి, అబ్దుల్ రంజిత్, అన్వేష్ ఉన్నారు. Gang for smuggling Hyderabad City Police West Zone Task Force taraf nunchi 2 interstate gang for smuggling and illegal procurement and selling of amphotericin
amphotericin B injections, which is used for mucormycosis. Mucormycosis ante commonly known as black fungus. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు 28 ఇంజెక్షన్స్ కి సీజర్ జరిగింది. ఎంఫోటెరిసిన్ బి ఇది ఒక యాంటీ ఫంగల్ మెడికేషన్ ఉంది. అండ్ ప్రస్తుతం ఒకటే హైదరాబాద్లో కాదు, ఎంటైర్ ఇండియాలో చాలా డిమాండ్లో ఉంది ఈ మెడిసిన్. మీ అందరికీ తెలుసు, ఈ కరోనా టైంలో లేటర్ స్టేజ్లో ఈ కొత్త డిజీజ్ మ్యూకోర్మైకోసిస్ బ్లాక్ ఫంగస్కి చాలా డిస్కషన్ జరిగింది. హైదరాబాద్లో కూడా కొన్ని హాస్పిటల్స్లో పేషెంట్స్ ఉన్నారు. అండ్ ఈ సిచ్యువేషన్కి సమ్ ఆఫ్ ది ఐ వుడ్ సే క్రిమినల్ మైండ్ బ్లాక్ మార్కెటింగ్లో సేల్ చేసి డబ్బు కలెక్ట్ చేస్తున్నారు. ఈ 2 మెంబర్ గ్యాంగ్స్లో టోటల్ ఇప్పటివరకు 9 మెంబర్స్కి అరెస్ట్ జరిగింది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్ అండ్ బంజారా హిల్ పోలీస్ స్టేషన్ లిమిట్లో. ఇదిలో ఒక బ్రాండ్ నేమ్ అంబిలాన్ కి ఎంఆర్పి 7,858 రూపీస్ ఉంది. అండ్ సెకండ్ ఫంగిలిప్, దిస్ మెడిసిన్ కి కాస్ట్ 7,400. బట్ బ్లాక్ మార్కెట్లో ఈ 9 మెంబర్ క్రిమినల్ గ్యాంగ్ ద్వారా 35,000 to 50,000 రూపీస్కి సేల్ చేస్తున్నారు అందరూ. ఈ 28 ఎంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ 50 మిలీగ్రామ్ की सीजर జరిగింది. ఇదిలో ఫస్ట్ గ్యాంగ్ మెంబర్స్ జి శ్రీకాంత్, సన్ ఆఫ్ మంజునాథ్, ఏజ్ 39 ఇయర్స్, మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నారు. రీజనల్ సేల్స్ మేనేజర్ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ సనత్ నగర్, అతను ఇన్ఛార్జ్ ఆఫ్ తెలంగాణ స్టేట్, రెసిడెంట్ ఆఫ్ ప్లాట్ నంబర్ 91 సెకండ్ ఫ్లోర్, న్యూ బోయిన్పల్లి, సికంద్రాబాద్. తప్పుడు కేసులు బనాయించి తనపై కేసు పెట్టారని తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జయంతి గౌడ ఆరోపించారు. హిమాయత్నగర్లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తప్పుడు సమాచారం కారణంగా కేసు బనాయించారన్నారు. తాను మధ్యవర్తిగా ఉండి మాట్లాడడంతో తనపై నెట్టారన్నారు. అంతేకాకుండా పోలీసులు తన పట్ల అగౌరవంగా ప్రవర్తించారని వాపోయారు. సమావేశంలో సోషల్ జస్టిస్ జాతీయ సమన్వయకర్త మురహరి, సందీప్, గోపాల్ గౌడ్, నవీన్ చారి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు అమ్మాయి పెట్టినటువంటి కేసు సింధూరారెడ్డి, ఆల్రెడీ అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది. ఆ విషయాన్ని చెప్పకుండా కేవలం డబ్బుల గురించే యాంకర్ శ్యామల నరసింహారెడ్డి నన్ను డబ్బుల గురించి వాళ్ళ హస్బెండ్ మోసం చేశాడు, తప్పుడు కేసు, తప్పుడు సమాచారం పోలీసులకు ఇచ్చింది. దాన్ని అత్యుత్సాహం చూపించి పోలీసులు నా మీద తప్పుడు కేసులు బనాయించడం జరిగింది. కానీ వాస్తవానికి యాంకర్ శ్యామల హస్బెండ్ అయినటువంటి నరసింహారెడ్డి గారికి, అలాగే సింధూరారెడ్డి అని చెప్పుకున్నటువంటి మహిళకు కూడా వాళ్ళకి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది. దానికి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ కూడా నేను కోర్టు ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఇలాంటిది పునరావృతం కాకుండా సీఎం కేసీఆర్ గారు, అలాగే ప్రతి ఒక్కరు కూడా నాకు మీడియా సోదరులు కూడా సహకరించి కూడా ఈ విషయంలో నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంకో ఆడపిల్లకి ఈ విధంగా జరగొద్దు. మధ్యవర్తిగా వెళ్ళినటువంటి పెద్ద మనిషిని నేను, నా మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కొందరు మహిళా సంఘాల ద్వారా జయంతి గౌడ్ రాష్ట్ర ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి జయంతి గౌడ్ని అప్రోచ్ అవ్వగా ఆమె విషయాన్ని పూర్తిగా ఆర్ కృష్ణయ్య గారి దృష్టిలో పెట్టి అక్కడి నుంచి ఏం జరిగిందో పూర్తి వివరాలు సేకరించి ఆ తర్వాత నేరుగా, అంటే తనే స్వయంగా పరిష్కరించగలిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ స్వయం నిర్ణయం తీసుకోకుండా నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఆ నరసింహారెడ్డి గారి చేత 100% సింధూరారెడ్డి పెడుతున్నటువంటి అనేక రకాలైనటువంటి టార్చర్లకు సంబంధించినటువంటి ఆడియోలు, ఆమె చేసినటువంటి చాటింగ్స్, ఆమె పెట్టినటువంటి అన్ని ఆధారాలను తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో క్లియర్గా నరసింహారెడ్డిని ఈ అమ్మాయి అనేక రకాలుగా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోన్ని నరసింహారెడ్డి బ్లాక్ చేయడం వల్లనే ఆ అమ్మాయి అతన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది, కావున మీరు చర్యలు తీసుకొని కాస్త సీరియస్గా అమ్మాయికి కాస్త వార్నింగ్ ఇచ్చి వీళ్ళ కుటుంబ మనలో చిచ్చులు పెట్టకుండా కాస్త కాపాడండి అనేటువంటి ఉద్దేశం. ఈ విధంగా జరుగుతుంటే మరి సామాన్య ఆడపిల్ల మీద ఏ విధంగా
శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట శ్యామకిషోర్ నాయుడు మానవతను చాటుకున్నారు. గుండె జబ్బుతో బాధపడుతున్న వ్యక్తికి సాయం అందించారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని చెల్లపల్లి పడమర వీధికి చెందిన షేక్ చాంద్ బాషా లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది నుంచి గుండె సంబంధిత వ్యాధితో అనారోగ్యంతో బాధపడుతున్నారు. 4,000 నగదు, 1,500 విలువైన నిత్యావసరాలను అందజేశారు. కార్యక్రమంలో కోసూరువారిపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ముస్లిం మైనార్టీ నాయకులు కరీముల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 1,500 రూపాయలు చిల్లర సరుకులు అందజేయడం జరిగింది. అట్లాగే ఈయన ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీ కూడా వర్తించదు అనేది చెబుతున్నారు. ప్రభుత్వం వారేమో 1,000 రూపాయల దగ్గర నుంచి వెళ్ళిపోయి ఏదైనా ఆపరేషన్ అన్నీ చేయించుకోవచ్చు అని చెబుతున్నారు. హాస్పిటల్కి వెళ్తేనేమో ఇది వర్తిస్తుందో అది వర్తిస్తుందో అని వంకలు చెబుతున్నారు. మరి ఇందులో ఏం తేడా అర్థం కావట్లేదు. ఈ విద్య వైద్యం అనేది ప్రతి ఒక్కరికి చదువుకున్నంత వరకు ఫ్రీగా విద్య, అట్లాగే ఏ ఆపరేషన్ అయినా ఏదైనా సరే అతను ఆపరేషన్కి వెళ్ళటం మొత్తం బయటకు వచ్చేటట్లుగా ఉండాలి తప్పితే ఈ కార్పొరేట్ వాళ్ళ దయాదాక్షల మీద ఆధారపడేటట్టుగా ఈ ఆరోగ్యశ్రీని చేర్చడం అనేది చాలా తప్పు. ఏ ఆపరేషన్ అయినా ఏ వ్యాధి అయినా 1,000 రూపాయలు కాదు, 100 రూపాయలు కాదు, ఎంతైనా సరే వెళ్ళి అతని వైద్యాన్ని పూర్తి చేసుకుని జగనన్న పాలనలో ఇంటికి యజమాని ఇల్లాలేనని ఎమ్మెల్యే రోజా అన్నారు. నగర పరిధిలోని సత్రవాడ ఎస్టీ కాలనీలో 5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన జగనన్న కాలనీని ప్రారంభించారు. కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి లబ్ధిదారులైన మహిళలకు పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం సత్రవాడ పట్టణంలో 80 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర శిలాఫలకాన్ని ఆవిష్కరించి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడుతూ ప్రతి పేదవాడి కలను ముఖ్యమంత్రి సాకారం చేస్తున్నారన్నారు. మున్సిపల్ కమిషనర్ గారికి, హౌసింగ్ డి గారికి, ఎంఆర్ఓ గారికి, డి గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, విచ్చేసిన గ్రామస్తులకి, మహిళలకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా సంతోషం ఇలాంటి ఒక కార్యక్రమం చేయటం. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా తన సొంత ఇల్లు ఉండాలనేది ఒక కలగా ఉంటుంది. అది డబ్బున్న వాడికైనా పేదవాడికైనా. కానీ పేదవాడికి ఇల్లు అనేది కలగానే మిగిలిపోతుంది. ఈరోజు రేటు ఎలా ఉన్నాయి ల్యాండ్స్, అవి కొని ఇల్లు కట్టాలి అంటే. కానీ ఈరోజు ప్రతి పేదవాడి కళని సాకారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తాను నవరత్నాల్లో ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తానని మాట ఇవ్వటమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత 30 లక్షల ఇళ్ల పట్టాల్ని ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఈరోజు ఫస్ట్ ఫేజ్ లో దాంట్లో సగం ప్రభుత్వమే తక్కువ రేటు కల్పిస్తూ ఉంది. చిత్తూరు జిల్లా వీకోటకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయులు బాధలు వర్ణనాతీతంగా మారాయి. లాక్డౌన్ కారణంగా ఉపాధి పోవడంతో నానా యాతనకు గురవుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దాదాపు 2-3 లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఉన్నారు. జీతాలు రాని కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీ సర్కార్ తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. అందరికీ శుభోదయం. మేము వీకోట ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ తరఫున ఒక విన్నపాన్ని ప్రభుత్వానికి నివేదికను తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా 2019 నుండి 2021 వరకు చేత లేదా కొంతమంది దాతలని అభ్యర్థించి కొంతవరకు విరాళాలు సేకరించి దాదాపుగా వీకోట మండలంలో ఉన్నటువంటి 350 మంది టీచర్స్ని, ప్రైవేట్ టీచర్స్ని ఆదుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చేటువంటి ఏదో కొంత నిత్యావసర వస్తువులు కానీ, డబ్బు రూపంలో కానీ లేదా నగదు రూపంలో కానీ తీసి దాదాపుగా 350 మంది టీచర్స్కి మనము నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. కానీ అదేవిధంగా
అదే విషయానికి వస్తే ఇప్పుడు 1.5 సంవత్సరం దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నటువంటి సందర్భాల్లో ప్రైవేట్ యాజమాన్యం వారు ఈ ప్రైవేటు ఉపాధ్యాయులని అదేవిధంగా ఏదో వచ్చినటువంటి దాంట్లో ఏదో మా దగ్గర పనిచేస్తా ఉన్నారు, ఏదో కొంత సాయం చేస్తామని ముందుకు రావడానికి సంసిద్ధత చూపడం లేదు. అందువల్ల ప్రభుత్వానికి మేము ఒకటే మనవి చేసుకుంటా ఉన్నాము. మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో సీఎం కేసీఆర్ గారు అయినటువంటి అతను ప్రైవేట్ టీచర్స్ తరపున ఒక ఉపాధ్యాయుడికి 2,000 రూపాయలు 20 కేజీల బియ్యం బస్తాను ఇవ్వడం జరిగింది. మేము మన సీఎం గారిని అడుకోవడం ఎందుకంటే ఒక 5,000 రూపాయలు ప్రతి ఉపాధ్యాయుడికి ఒక 50 కేజీల బియ్యం బస్తాని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇకపోతే ఈ ప్రైవేటు ఉపాధ్యాయులైనటువంటి వారు ఇదే ప్రొఫెషన్లో ఉంటారు, ఇదే వృత్తిలో ఉంటారు, వేరే పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వెళ్ళినా నువ్వు 2 నెలల్లో 3 నెలల్లో ఉంటావు నా దగ్గర ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని నువ్వు మళ్ళీ ఫుల్ఫిల్ చేయలేవు, కాబట్టి నీకు ఉద్యోగం లేదని ఏ వ్యక్తి అయినా చెప్పగలుగుతున్నాడు. లేదో పనికి వెళ్ళాలంటే పనికి వెళ్ళడానికి వేరే సోర్సెస్ లేవు. కాబట్టి దయించి ఈ ప్రైవేటు ఉపాధ్యాయుల్ని ఆదుకోవాలని మరీ మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ముఖ్యాంశాలు మరోసారి. మానవతను చాటుకున్న దాతలు, వలస కూలీలకు భోజన ప్యాకెట్లు అందజేత. మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, పల్సర్ ట్రాలీ ఢీ. ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్, జనగాం సూర్యాపేట ప్రధాన రహదారిపై ఆందోళన. ఎస్ఆర్ నగర్ పోలీసుల ఔదార్యం, అర్ధరాత్రి వేళ గర్భవతిని ఆసుపత్రికి తరలించిన వైనం. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు, హైదరాబాద్లోని 2 పోలీస్ స్టేషన్లకు తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.